దీప్తి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ కు హైకమాండ్ ఉద్వాసన పలుకనుందా? తెలంగాణ కాంగ్రెస్ నేతలైతే అదే చెప్తున్నారు. పార్టీ పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోందని చెప్తున్నారు. నేతల మధ్య విభేదాల పరిష్కారంలో డిగ్గీ రాజా విఫలమయ్యారు. దాంతో పాటుగా పార్టీ కోసం, రాష్ట్రం కోసం పెద్దగా సమయం కేటాయించకపోవడంతో ఆయన్ని పక్కన పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ను పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదట రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను మార్చాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లో ఒకరిద్దరు నేతలకు తప్ప దిగ్విజయ్ వ్యవహార శైలి ఎవరికీ నచ్చడం లేదు. పార్టీలో నేతలను సమన్వయం చేయడంలో డిగ్గీ రాజా విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఇప్పటికే డిగ్గీ రాజా వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణకు ముందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త ఇన్ఛార్జీలు ప్రకటించే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డిగ్గీ రాజా తర్వాత ఎవరు ఇన్ఛార్జిగా వస్తారనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. నార్త్ ఇండియా నుంచి వస్తారా లేక సౌత్ నుంచి పంపిస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. నెల రోజుల్లో ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందని మాత్రమే కాంగ్రెస్ నేతల్లో ప్రచారం జరుగుతోంది. పేరు బయటకు రాకపోయినా కేరళ నుంచి ఇన్ఛార్జ్ వస్తారని కొందరు నేతలు చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర నుంచి ముకుల్ వాస్నిక్ రావచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది. దిగ్విజయ్ స్థానంలో కొత్త ఇన్ఛార్జిగా ఎవరు వచ్చినా రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించడం కష్టమవుతుందని కొందరు వాదిస్తున్నారు. రాష్ట్ర విభజన, కేసీఆర్ రాజకీయాలు తెలిసిన దిగ్విజయ్ స్థానంలో ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్తారనే దానిపై పార్టీ నేతల్లో సందేహాలున్నాయి.